అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సన్లైట్ టారో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనది రీడింగ్ వచ్చి, మీరు ఎంతగానో ప్రేమించిన మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, మోసం చేస్తున్నారా? ఇది ఈరోజు టాపిక్ అండి. మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా, లేదు మిమ్మల్ని మోసం చేస్తున్నారా? ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ ఎంతగానో ప్రేమిస్తున్న వాళ్ళ పర్సన్స్. సెకండ్, మా వ్యూవర్స్ ఎంతగానో ప్రేమిస్తున్న వాళ్ళ పర్సన్స్ వీళ్ళని నిజంగా ప్రేమిస్తున్నారా, జెన్యున్గా, లేదు వీళ్ళని మోసం చేస్తున్నారా? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. ఇది కొత్తగా రిలేషన్లోకి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, ఇంతకుముందు రిలేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎటువంటి రిలేషన్స్ అయినా కావచ్చు, ఇది అందరికీ వర్తిస్తుందండి. Bottom of the deck, Magician, 5 of Wands, 8 of Wands, 5 of Cups, 7 of Pentacles. ఓకే, మీరు ప్రేమిస్తున్న మీ పర్సన్ మిమ్మల్ని జెన్యున్గా ప్రేమిస్తున్నారా, లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నారా? అంటే మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్లోకి వచ్చే ముందు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ని కంటిన్యూ చేయాలని వచ్చారండి. అంటే ఇది రిలేషన్ మొదట్లో ఎలా ఉంటుంది అని అంటే, అసలు ప్రపంచంలో లేని సంతోషం అంతా మన దగ్గరే ఉంది, ప్రపంచంలో లేని ఆనందం అంతా మన దగ్గరే ఉంది, ప్రపంచంలో అసలు ఎవరు లేరు మనలాంటి వాళ్ళు అనుకునే రీతిలో ఒక ఒక ఫేస్ని చూపించారండి మీ పర్సన్. అంటే వాళ్లకు ఇంకా అంతులేని ప్రేమను మీకు చూపించారు. ఇంకా మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఆ ప్రేమలో. జీవితాంతం నీతోనే ఉంటాను, నీతోనే కలిసి ఉంటాను, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నువ్వే నా ప్రపంచం, నేను ఎక్కడికి వెళ్ళినా నేను చూడకుండా ఉండలేను, నీతో మాట్లాడకుండా ఉండలేను, నాకు నువ్వే కావాలి, నీతోనే ఉంటాను, నాకు ఎవరు వద్దు, ఏ రిలేషన్ వద్దు, నేను ఇంకొకరిని నా జీవితంలో ఊహించుకోలేను, నీ ప్లేస్లో నా జీవితంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది నువ్వే అని ఇలా ఒక ఫేస్ మొత్తం మీకు చూపించారండి. అది ఎలాంటి ఫేస్ అని అంటే, ఇంకా నిజం చెప్పాలంటే ఈ జీవితానికి చాలు, ఇంత ప్రేమించే మనిషి నా లైఫ్లోకి వచ్చారంటే ఇంకా నా జీవితానికి ఏం కావాలి అనేటట్టు, మీరు నమ్మేటట్టు అలా ఒక ఫేస్ని మీ పర్సన్ మీకు చూపించారు. మీతో లాంగ్ టర్మే ఉండాలనుకున్నారు, మీతో లాంగ్ టర్మ్ ఉంటాననే చూపించారు, మీకు ఎన్ని మాటలు చెప్పారు, ఎంతో ప్రేమనిచ్చారు. చెప్తున్నాను కదా, ఆ టైంలో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మీ పర్సన్ చూపించిన ప్రేమకి మీకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అటువంటి ఒక సంతోషకరమైన వాతావరణంలో మీరున్నారు. ఎంత భారమైనా కూడా మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారండి. అంటే తనకుండే స్ట్రగుల్స్ తన బ్యాక్లో ఉన్నాయి, కానీ ఆ బ్యాక్ సైడ్ అనేది మీకు చూపించలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను నీ ఒక్కదాంతోనే ఉన్నాను, ఒక్కడితోనే ఉన్నాను, మన రిలేషన్ చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో భారాల్ని ఫేస్ చేశారు. అది ఎలాంటి భారం అంటే మనకి ఇంకా ముందు ముందు చూస్తుంటే వస్తుంది. ఎన్నో భారాలు తన వెనకాల ఉన్నాయి. సరే, కుటుంబ భారమా అది చెప్పుకోవచ్చు, పర్లేదు, కుటుంబంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఒకవేళ వాళ్ళ పర్సనల్ పర్సన్సే వాళ్ళ ఇంట్లో ఉండుంటే వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, ఇలా ఏవైనా షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకున్నారు, ఒక రకంగా మీ రిలేషన్ బాగుంది, హ్యాపీగా ఉంది. ఎన్ని బర్డన్స్ మోసైనా సరే మీ రిలేషన్ అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. కొద్ది టైం వరకు లాంగ్ టర్మ్ ఉండాలనుకున్నారు, చేస్తూ వచ్చారు. మీ దగ్గరికి చాలా ఫ్యాషనేట్గా వచ్చారండి. అంటే ఒక మంచి లుక్తో, ఇంత చిన్న చితక లుక్తో కాకుండా ఒక మంచి లుక్తో వచ్చారు మీ పర్సన్. అంటే మీరు చూడంగానే అబ్బా, నా జీవితంలో పర్సన్ ఇలా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, ఇంత ఇంత తెలివితేటలతో ఉండాలి, ఇంత బాగుండాలి, ఇలాంటి పర్సనాలిటీతో ఉండాలి. ఒక రకంగా చూడంగానే అట్లా కళ్ళు చెదరకుండా చూస్తూ ఉండిపోవాలి, అలాంటి పర్సనాలిటీ నా పర్సన్ది
అంత అందం అన్నట్టు మీ దగ్గరకు వచ్చారండి. నిజం చెప్పాలంటే అది మోసపూరితంగా వచ్చారా, మిమ్మల్ని భ్రమలో దింపడానికి వచ్చారా, మరి ఎలా వచ్చారో చూద్దాం కానీ అంత ఫ్యాషనేట్గా వచ్చారు మీ దగ్గరికి. ఇంకా మీరు సెకండ్లలో ఫ్లాట్ అయిపోయారు నిజం చెప్పాలంటే. మీరే ప్రపోజ్ చేసినా కూడా ఎందుకు ప్రపోజ్ చేశారు? వాళ్ళ వ్యక్తిత్వం నచ్చి, వాళ్ళ మంచితనం నచ్చి, వాళ్ళు కావాలనుకొని, జీవితంలో మీకు వాళ్ళు తోడుంటే మీ జీవితం హ్యాపీగా ఉంటుందని ఆ ఉద్దేశంతో మీరు యాక్సెప్ట్ చేశారు. పోనీ మీరే ప్రపోజల్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. స్టార్టింగ్ మాత్రం చాలా బాగా స్టార్ట్ అయిందండి మీ రిలేషన్. అద్భుతంగా స్టార్ట్ అయింది. ప్యాషనేట్గా మీ దగ్గరకు వచ్చారు. కుటుంబపరమైన విషయాలు కూడా మీతో చర్చించుకునేవాళ్ళు. అంటే వాళ్ళ కుటుంబమైన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా మీరు హెల్ప్ చేయడం. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగాలేదు, ఇలాంటి ఒక పొజిషన్లో ఉంది ఫ్యామిలీ, కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది, నాకు శాలరీ తక్కువ ఉంది, ఇంట్లో మెయింటైన్ చేసుకోలేకపోతున్నా అని వాళ్ళు చెప్పడం, మీరు ఉన్నదే తడువుగా నా పర్సన్ కంటే నాకు ఇంకా మించింది ఏముంది, వాళ్ళ కుటుంబం నా కుటుంబం కదా, నా పర్సన్ కుటుంబం నా కుటుంబమే కదా, నా పర్సన్ అన్నలు చెల్లెళ్ళు నాకు సంబంధించిన వాళ్ళే కదా అనే ఉద్దేశంతో మీరు వాళ్ళు అడిగిన ప్రతిదానికి లేదు అనకుండా, కాదు అనకుండా ఎంత అంటే అంత వాళ్ళకి ఫైనాన్స్ పరంగా హెల్ప్ చేస్తూనే వెళ్ళిపోయారు. ఏ రోజు కూడా నా దగ్గర లేదు, నేను ఇవ్వను, నా వల్ల కాదు అన్న మాట మీ నోటి నుంచి రాలేదు. అంత ఫైనాన్స్ పరంగా వాళ్ళ కుటుంబం ఖర్చులు మ్యాక్సిమం మీరే తీర్చారు. ఏ అవసరం అంటే అవసరం, చిన్న పెద్ద అని లెక్కలేదండి, అవసరానికి మీరు ఆదుకున్నారు. వాళ్ళు హాస్పిటలైజేషన్ అయినా, వాళ్ళకి ఇంకేదైనా ఖర్చులున్నా, బయటికి వెళ్ళాల్సే వచ్చినా, వాళ్ళకి ఏదైనా అప్పే ఉన్నా, వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ బిల్ అయినా, డెబిట్ కార్డ్స్ బిల్ అయినా, వాళ్ళ లోన్స్ అయినా ఏవైనా కడుతూనే ఉన్నారు మీరు. ఫైనాన్స్ పరంగా మీ పర్సన్ని చాలా అంటే చాలా ఆదుకున్నారండి మీరు. మీ పర్సన్ ఫ్యాషనేట్గా వచ్చారు, లాంగ్ టర్మ్ ఉండాలనే వచ్చారు, ఎన్ని భారమైనా భరించారు. మీరు కూడా అంత హెల్ప్ చేశారు, అంత ఫైనాన్షియల్గా మీ పర్సన్ ఆదుకున్నారు. స్టార్టింగ్లో ఏంటంటే కొత్తగా చెప్పాను కదండి, అసలు ప్రపంచంలో మనలాంటి జంటే లేదు అన్నట్టు ఫీల్ అయ్యేటట్టు మీ జంట ఉండేది. అంత ఎఫెక్టివ్గా మీ బిగినింగ్ స్టార్ట్ అయింది. పోనీ ఒక ఫుల్లిష్ నిర్ణయాలు ఏవైనా తీసుకున్నారనంటే చిన్నగా అవి మీ మధ్య స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా గిల్లిగజ్జ లాంటివి జరగచ్చు. కాకపోతే మీ రిలేషన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అక్కడి వరకు ఒక ఫేజ్ చూపించారండి మీ పర్సన్. సెకండ్ ఫేజ్ ఇప్పుడు మిగతా కార్డులలో వచ్చింది. సెకండ్ ఫేజ్ ఏంటి అని అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇక్కడ భారం ఎంత ఉన్నా బ్యాక్ సైడు మీకు చూపించకుండా కంటిన్యూ చేశారని చెప్పానా, ఆ బ్యాక్ సైడ్ ఉన్న సైడే ఈ థర్డ్ పార్టీ. అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ ముందు నుంచి ఉన్నారు, కానీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ థర్డ్ పార్టీ గురించి మీకు తెలియనివ్వలేదు, మీకు తెలిసే ఛాన్సే ఇవ్వలేదు. ఎందుకంటే మీకు కావాల్సిన టైం ఇచ్చారు, మీతో కావాల్సినట్టు మాట్లాడారు, మీకేం కావాలో, మీరేం అడగాలో, వాళ్ళు మీకేం చేయాలో, మీకు వాళ్ళు ఏం చేయాలో అన్నీ హ్యాపీగా సఫిషియెంట్గా ఉన్న తర్వాత మీకు ఎందుకు డౌట్ వస్తుంది? రాలేదు. మెల్లిగా ఒక ఫేస్ నుంచి చిన్నగా మీ పర్సన్ థర్డ్ పార్టీ సైడ్ మొగ్గు చూపిస్తున్న టైంలో అప్పుడు చేంజ్ అనేది మీరు గమనించడం స్టార్ట్ చేశారు. ఎక్కడో తేడా కొడుతుంది ఈ పర్సన్లో, ఏదో తేడా కొడుతుంది. ఎందుకు ఇంతకుముందు ఇచ్చినంత టైం ఇవ్వట్లేదు, ఇంతకుముందు ఇచ్చినంత ప్రేమ చూపించట్లేదు. మిమ్మల్ని చూడగానే కళ్ళల్లో ఒక రకమైన ఆనందం, మీ పర్సన్ కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళు మీరు. కనీసం మనిషి ముందరున్నా కూడా పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్నారు, పెద్ద కేరే చేయట్లేదు. మిమ్మల్ని ఎంతగానో పొగిడిన మీ పర్సన్ ఏ డ్రెస్ వేసుకున్నా ఇంత అందంగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావని ఎంతో పొగిడిన మీ పర్సన్ ఎందుకు ఈరోజు మిమ్మల్ని పొగడకుండా, మీరు పక్క నుంచి వెళ్ళిపోతున్నా కూడా కనీసం మీ గాలి కూడా చూడకుండా, మీ గాలి తగిలినా పెద్దగా ఎఫెక్ట్ పడకుండా, మీరు ఎంత బాగా రెడీ అయ్యి వాళ్ళ ముందు నిల్చున్నా అసలు పట్టించుకోవట్లేదు మీ పర్సన్ మిమ్మల్ని. అంటే ఇది మీ పర్సన్ యొక్క రెండో ఫేస్. ఎందుకు రెండో ఫేస్ చూపించడం స్టార్ట్ చేశారంటే థర్డ్ పార్టీ సైడ్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు తిరగడం మొదలుపెట్టాయి. థర్డ్ పార్టీ ఆల్రెడీ ఉంది, కాకపోతే మీ దగ్గర ఏదో నీడ్స్ కోసం మీ దగ్గరకు వచ్చారు. మీ దగ్గర నీడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ పార్టీ వైపు మీ పర్సన్ యొక్క గాలి మళ్ళింది. థర్డ్ పార్టీ అంటే ఒక థర్డ్ పార్టీ అనేది చెప్పట్లేదండి, మీ పర్సన్కి మల్టిపుల్ థర్డ్ పార్టీస్ చాలా ఉన్నాయి. ఏ థర్డ్ పార్టీని మళ్ళీ మెయింటైన్ చేయడానికి మీ నుంచి ఒక ఫేస్ని తిప్పేసి ఇంకో ఫేస్లోకి వచ్చేసారనమాట. అప్పుడు మీరు చిన్నగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి అని అంటే టైం ఇవ్వట్లేదు, ఫోన్ ఎక్కువ మాట్లాడట్లేదు, పెట్టిన మెసేజ్కి చాలా లేట్గా రిప్లై ఇవ్వడం, ఎక్కువ ఫోన్లు చేస్తే ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం, తిట్టడం, అరవడం, చికాకు పడడం,
ఏదైనా సజెషన్ కోసం మీరు సలహా కోసం కాల్ చేసినా, నాకెందుకు చేస్తున్నావు, నాకేంటి అవసరం, నీ ఫ్యామిలీ నీది, నీ ప్రాబ్లం నీది, నాకేంటి చెప్పేది, నీ ఫ్యామిలీ ఎందుకు, నా ఫ్యామిలీ నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తావు, నీది నువ్వేదో ఉండు, నువ్వు ఊహల్లో బతుకుతున్నావు, నీకు నాకు అంత పెద్ద రిలేషన్ ఏం లేదు అన్నట్టు ఇంకా మిమ్మల్ని మాటలతో, చేతలతో, చూపులతో మీకు కనిపించకుండా, మీకు దూరంగా ఒకరోజు కనిపించకుండా స్టార్ట్ అయ్యి గంటలు కనిపించకుండా స్టార్ట్ అయ్యి రోజులు, నెలలు, సంవత్సరాలు ఇట్లా గడుస్తూ వచ్చేస్తోంది మీకు. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మెల్లిగా స్టార్ట్ చేస్తారు. ఎప్పటి నుంచి అంటే గంటల తేడాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నెలల తేడా వరకు వచ్చింది మీది. ఇప్పుడు ఎన్నో నెలలు అయి ఉంటుంది మీ పర్సన్ని మీరు చూడక. అంటే మిమ్మల్ని వదిలేశారు, ఇంకా వాళ్ళ లైఫ్లో మీరు లేనట్టు మిమ్మల్ని వదిలేసేసారు. ఇంకా ఎందుకు అంటే ఫస్ట్లో అంత ప్రేమ చూపించిన మీ పర్సన్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని పక్కకు పెట్టడం, తన సెకండ్ ఫేస్ అంతా చూపించారు. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరేమో ఈ ప్రేమను బ్యాలెన్స్ చేసుకోలేక, బయటికి పెట్టుకోలేక, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నా కూడా మీ మనసులో మీ పర్సన్ మీద ఉన్న ప్రేమ చావలేదు. ఎందుకంటే మీది ప్యూర్ లవ్ కదా, అది చావలేదు. ఇంకా మీకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, చాలా బాధపడుతున్నారు. అసలు మీకేం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, అసలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎవరికి చెప్పుకుంటారు? చెప్పుకోవాలనుకున్న మీ పర్సనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరికి చెప్పుకుంటారు ఆ ప్రేమని? లోపలే దాచుకోవడం, ఏడవడం, తిండి తినకపోవడం, హెల్త్ పాడు చేసుకోవడం, అనారోగ్యాలు తెచ్చుకోవడం, మైండ్ అంతా అప్సెట్ అయిపోవడం, ఇంట్లో సరిగా ఉండకపోవడం, మీ వాల్యూని సరిగా చూసుకోలేకపోవడం, 24/7 మీ పర్సన్ గురించి ఆలోచించడం, ఎమోషన్ అవ్వడం, ఏడవడం. అప్పుడే బాగుంటారు, అప్పుడే ఏడ్ చేస్తారు. రాత్రులు నిద్ర పట్టదు, ఎప్పుడో మెలకు వస్తుంది, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలి ఇప్పుడు? నా పర్సన్ రావాలంటే నేనేం చేయాలి? ఏం చేసినా రారు ఇంకా. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని మర్చిపోయారు యాక్చువల్ చెప్పాలంటే. ఏం చేయాలి అన్నట్టు ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా అనుకుంటే ఈ కార్డు ప్రకారం అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ అంత హ్యాపీగా లేరండి. అంటే మీ మీ దగ్గర మిమ్మల్ని ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయారో అక్కడ కూడా ఆ థర్డ్ పార్టీ దగ్గర అటువంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గర విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. మరి వాళ్ళ మధ్య ఏ విషయం సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో తెలియదు, కానీ ఆర్గ్యుమెంట్స్, గొడవలు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వాళ్ళ మధ్య జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ వీళ్ళ అథారిటీ ప్లేస్లో ఉన్న థర్డ్ పార్టీని పట్టుకున్నారనుకోండి, ఓ డైరెక్టర్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్సే కానీ, లేదు ఆ సంస్థకు సంబంధించి పెద్ద బిగ్ షాట్సే కానీ, వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు అవసరానికి వీళ్ళని యూజ్ చేసుకుంటారు, తర్వాత చీపమ్మని కాలుతో తన్నేస్తారు. అలాంటి వాళ్ళని మీ పర్సన్ పట్టుకున్నారు. వీళ్ళకి ఏదో రకంగా హార్ట్ బ్రేక్ చేయడానికే సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు ఒక్కరే కాదు కదా, వాళ్ళ చేతి కింద పనిచేసే వాళ్ళు వేల మంది ఉంటారు కదా. వీళ్ళు ఆశపడి వెళ్ళారు, కానీ వాళ్ళు ఆశపడి వీళ్ళ దగ్గర రాలేదు. అంటే ముందే చెప్పాను కానీ మీ పర్సన్కి మల్టిపుల్ థర్డ్ పార్టీస్ ఉన్నారని. ఆ థర్డ్ పార్టీలలో వీళ్ళు ఒకరు. వాళ్ళేసారు, వెళ్ళాలనుకున్నారు. చిన్నగా వాళ్ళు ఏదో క్లోజ్గా మాట్లాడేసరికి అదే ప్రేమ అనుకున్నారు, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా మీ పర్సన్ని? చేయకుండా వాళ్ళు అవసరానికి యూజ్ చేసుకోవడం, వర్క్ పరంగాన, బిజినెస్ పరంగాన యూజ్ చేసుకోవడం, మీ పర్సన్ని పక్కకు పెట్టేయడం. అక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే చిన్నగా అక్కడ మీ పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి అని అంటే ఇక్కడ మిమ్మల్ని వదులుకొని మిగతా థర్డ్ పార్టీని వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ వాళ్లకు సరైన న్యాయం జరగట్లేదు. అందుకని చాలా డిప్రెషన్లో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ చెప్పాను కదండి, మీ పర్సన్కి బోలెడ్ ఆప్షన్స్. అంటే ఇంకా ఏం చెప్పమంటారు, అడుగడుగున ఒకరు మీ పర్సన్కి. ఎందుకంటే చాలా జెంటిల్ పర్సన్ కదా మీ పర్సన్, అడుగడుగున ఒకరు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇదంతా జరుగుతున్న తర్వాత ఇంకా చూడండి, మళ్ళీ మీరు ఏమైనా ఆఫర్ చేస్తారేమో అని ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ కోసం అని వెళ్ళిపోయారు, మిమ్మల్ని కాదని మళ్ళీ మీరు ఏమైనా ఆఫర్ చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి జీవితంలో జరిగిన గతం తాలూకువన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. అంటే ఒక రకంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. ఏం లాభం, ఒక 10 థర్డ్ పార్టీస్ని మెయింటైన్ చేసిన మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? పొరపాటు ఒకసారి జరుగుతుంది, పదే జరుగుతుందా? ఒకసారి మిమ్మల్ని తిట్టారు, ఒకసారి చీదరించుకున్నారు, ఇగ్నోర్ చేశారు, నువ్వు నాకు వద్దు అన్నారు, నువ్వు ఊహల్లో బతుకుతున్నావు అన్నారు, నీకు నాకు సంబంధమే లేదన్నారు.
ఎన్నో మాటలు మాట్లాడారు. అది ఒకసారి జరుగుతుంది కానీ పదే 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 రిపీట్ అవుతుంటే మీరు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు మీతో మాట్లాడాలి, మీతో రీయూనియన్ కావాలి, మీతో కమ్యూనికేషన్ జరగాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే ఇటువంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైన తర్వాత మీ పర్సన్ మనసులో కలిగిన ఆలోచన ఏంటి అని అంటే మీతో మళ్ళీ మాట్లాడాలి, మీ జీవితంలోకి మళ్ళీ రావాలి. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కనుక వీళ్ళని అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ వీళ్ళని కేర్ చేసినట్టు కనిపించినా కూడా ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనకాల చాలా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం మీ పర్సన్కి తెలియదు. వీళ్ళ వర్క్ గురించే కానీ, వీళ్ళ స్టామినా గురించే కానీ, వీళ్ళ స్తోమత గురించే కానీ, వీళ్ళు వర్క్ ప్లేస్లో ఎలా ఉంటున్నారు అన్న విషయము వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళే మీ పర్సన్కి శత్రువులు. వాళ్ళు 1-2 కల్పించి ఆ థర్డ్ పర్సన్తో చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో మీ పర్సన్ ఎలా అంటే చాలా లైట్, ఒక చీపురు పుల్లలాగా. కానీ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ థర్డ్ పార్టీ పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నాను, ఆ థర్డ్ పార్టీతో మీటింగ్లలో పాల్గొంటున్నాను, ఆ థర్డ్ పార్టీతో నేను మాట్లాడుతున్నాను, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను నేను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళే మీ పర్సన్కి శత్రువులు. వాళ్ళే 1-2 కల్పించి వాళ్ళతో చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో మీ పర్సన్ కేవలం చీపురు పుల్ల. అది మీ పర్సన్కి అర్థం అవ్వలేదు. కానీ వాళ్ళు చూసే చీప్గా చూడడం చిన్నగా అర్థమవుతుంది. అందుకు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి. ఇది నేను ఒక ఆఫీస్ కానీ చెప్పట్లేదండి, ఒక సంస్థ కానీ చెప్పట్లేదు. ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్ని కేర్ చేయట్లేరు. ఎందుకు కేర్ చేయట్లేరు అని అంటే మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళకి వీళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం. ఎందుకంటే మీ పర్సన్ వర్క్ పరంగా అంత పర్ఫెక్ట్ కాదు. నేను పర్ఫెక్ట్ అని వీళ్ళు ఊహించుకుంటున్నారు, కానీ పర్ఫెక్ట్ కాదు అని పక్క వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు. మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఒక అథారిటీ ప్లేస్లో వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తున్నారు కనుక మీ పర్సన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. వీళ్ళు ఇలాంటి మనుషులు ఈ వర్క్ చేయరు, ఇది ఇలా వీళ్ళు మోసగాళ్ళు అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ మీ పర్సన్కి ఇంకా కళ్ళు తెరుచుకోలేదు. తెరుచుకున్న రోజు ఇంకా అర్థమవుతుంది. అప్పుడు మీరేంటో అర్థమవుతుంది, మీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఎన్నైనా సహించి మీరు మీ పర్సన్ని మీ లైఫ్లో ఉంచుకున్నారు కదా, మీకు వాళ్ళకి విలువ తర్వాత అర్థమవుతుంది మీ పర్సన్కి. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.